మన అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాష ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే అమెరికాలో ఒక జాగాలో, ఒక సముద్రంలో ఒక పెద్ద నౌక, ఒక పెద్ద షిప్పు, ఒక పెద్ద హైటులో ఒక బ్రిడ్జ్కి తగిలి అందులో ఎంతమంది ఉండారు, ఎంతమంది చనిపోయిండారు, ఎంతమందికి గాయాలు అయ్యిండాయి, ఎంతమంది బయటపడిండారు, దాని గురించి ఇంకొకటి ఏమిటంటే ఒక కారు నడి రోడ్డులో ఎక్కడంటే అక్కడ నిలబెట్టేస్తారు. దానికి స్టాండ్ వేసి ఆ కారుకి ఈడ్చుకొని పోతూ ఉండారు. దాని గురించి ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో చాలా స్టేట్లు ఉన్నాయి. ఆ స్టేట్లలో చాలామంది మినిస్టర్లు లీడర్లు ఉంటారు. ఆ లీడర్లు ఈ పార్టీ లీడర్లు ఆ పార్టీ గురించి చెబుతుంటారు, ఆ పార్టీ లీడర్లు ఈ పార్టీ గురించి ఏమి చెబుతుంటారు, దాని గురించి ఒక క్రికెట్ ప్లేయరు ద్రావిడ్ గారు ఏమి చెబుతుంటారు, దాని గురించి ఈ వీడియోలో మనం చెబుతుంటాము. భారతదేశంలో చాలా స్టేట్లు ఉంటాయి. ఆ స్టేటుల్లో చాలామంది ఒక్కొక్క స్టేటుల్లో పార్టీ లీడర్లు ఉంటారు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, భారతీయ జనతా పార్టీ లీడర్లు కానీ ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి ఏమి చెబుతుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళకి ఏమి చెబుతుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఆ పార్టీ వాళ్ళు ఏమి చెప్పినా ఏమి చెబుతుంటారు. కానీ మన భారతదేశంకి కానీ, మన భారతదేశం వాళ్ళకి కానీ ఎవరన్నా బయట దేశము వాళ్ళు ఏమి చేసినా ఏమి చెబుతుంటారు అని మన భారతదేశపు లీడర్లు, మన భారతదేశపు ప్రజలంతా, మన భారతదేశము కోసం, మన భారతదేశ ప్రజల కోసం అందరూ మనము అంతా ఒక్కటే అని చెబుతుంటారు. कोई पढ़ा लिखा बीजेपी में हमको है ही नहीं. अंग्रेजी बोलना मेरा लगता है बीजेपी में कोई है ही नहीं. लेकिन अभी गोली बालने आदमी को एक डेलीगेशन का हेड बना रहे हैं. మన భారతదేశము కోసము, మన భారతదేశం వాళ్ళ కోసము బయట దేశము వాళ్ళు ఏమి చెబుతుంటారు, మన భారతదేశంకి కానీ, మన భారతదేశం వాళ్ళకి కానీ బయట దేశం వాళ్ళు ఏమన్నా మనకి ఏమైనా తొందర చేసిండారు అంటే మన భారతదేశంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు, ఎంత పార్టీలు ఉన్నారు, ఎన్ని పార్టీలు ఉన్నాయి మన భారతదేశంలో. ఆ పార్టీలు కానీ, ఆ భారతదేశం మన భారతదేశం లీడర్లు కానీ అందరూ ఒక్కటే. మన భారతదేశము కోసము, మన భారతదేశం వాళ్ళకు కోసము ఈ పార్టీలు కానీ, ఈ లీడర్లు కానీ అందరూ ఒక్కటే. మన భారతదేశము కోసం, మన భారతదేశం వాళ్ళకు కోసం అందరూ, అన్ని పార్టీలు కానీ, అందరూ లీడర్లు కానీ, అందరూ ప్రజలంతా మనం అంతా ఒక్కటే మన భారతదేశము కోసము. మన భారతదేశము లీడర్లు ఏమి చెబుతూ ఉంటారు అంటే మన భారతదేశము కోసము మనము ఉన్నాము, మన కోసము మన భారతదేశము ఉంది, మన భారతదేశము కోసము, మన భారతదేశం వాళ్ళ కోసము మనము ఎంత ఇది చేస్తూ ఉన్నాము, మనం ఎంత శ్రమ చేస్తూ ఉన్నాము మన భారతదేశము కోసము, మన భారతదేశం వాళ్ళ కోసము మనము ప్రతి ఒక్క లీడరు కానీ, ప్రతి ఒక్క మనిషి కానీ మన దేశము కోసము ఉండాము, మనము దేశము కోసము, మన దేశము వాళ్ళ కోసము ఉండాము అని చెబుతుంటారు. सड़कों पर संघर्ष करते हैं, कितने गरीब उनके यहाँ खड़े रहते हैं, कितने लोगों का इलाज करते हैं, कितने लोगों को मिलते हैं, कितने झोपड़ियों में करते हैं. अंग्रेजी के लोग क्या जहाँ तक ये बात है, प्रधानमंत्री ने वार्ता दिखाई है. कांग्रेस के नेता शशि थरूर जी एक डेलीगेशन के लीडर हैं. जहाँ तक मैंने सुना है कि शायद सलमान खुर्शीद जी एक डेलीगेशन के लीडर. सभी विपक्षी दलों को, एनडीए के दलों को साथ में लेकर भारत की एकजुटता का एक प्रतिनिधित्व अंतर्राष्ट्रीय स्तर के ऊपर प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने करने का प्रयास किया. మన భారతదేశము కోసము మనము ఉండాము, మన కోసము మన భారతదేశము ఉంది. మన భారతదేశము మనకి అందరికీ చాలా మంచిది. మన భారతదేశము మాకి అందరికీ ముద్దు. మనము భారతదేశంకి ఎంత మంచిగా చూసుకుంటాము అంత మనకి అందరికీ మంచిది. మన దేశము మనకి మంచిది, మన దేశము మనకి ముద్దు. మన భారతదేశము కోసం మనము ఉండాము, మన కోసము మన భారతదేశము ఉంది. మన భారతదేశముకి మనము చూసుకోవాలి, మన భారతదేశముకి మనము కాపాడుకోవాలి.
మన భారతదేశంలో ఎంతమంది లీడర్లు ఉండారు, ఎన్ని పార్టీలు ఉండారు, ఎంతమంది పార్టీలు ఉండారు, అందరూ ఒకే మాట చెబుతూ ఉండారు. ఏమిటంటే మనము భారతదేశము కోసము ఉండాము, మన భారతదేశము వాళ్ళ కోసము ఉండాము, మనము భారతదేశముకి కానీ మన భారతదేశము వాళ్ళకి కానీ మనము పోరాడుతూ ఉండాము. ప్రతి ఒక్క లీడర్లు కానీ, ప్రతి ఒక్క సైన్యము కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ, ఎంతమంది ఎవరైనా కానీ ఏమి చెబుతున్నారు, మన భారతదేశము కోసము మనము పోరాడుతూ ఉండాము, మన భారతదేశము కోసమే మనము కష్టపడుతూ ఉండాము అని చెబుతుంటారు. భారతదేశములో ఎన్ని స్టేట్లు ఉన్నాయి, ఆయా స్టేటులో ఆయా పార్టీ లీడర్లు, ఈ పార్టీ లీడర్లు ఏమి చెబుతుంటారు, ఆ పార్టీ లీడర్లు ఏమి చెబుతుంటారు, మన భారతదేశము కోసము మన భారతదేశము వాళ్ళ కోసము ఏమి చెబుతుంటారు మీరు ఈ వీడియోలో చూడవచ్చు. संसदीय समिति के अध्यक्ष और इसका पद कांग्रेस की अनुशंसा पर ही उनको मिला है। समझ में नहीं आता है कि वो अपने ही विदेश संबंधी समिति के अध्यक्ष, इसका मतलब कांग्रेस में अविश्वास और राजनीति इतना अधिक है कि वो भारत की सरकार, भारत की सेना के साथ साथ अपनी पार्टी के लोगों पर भी अविश्वास से ग्रस्त है। तो इस वहम की कोई दवा नहीं हो सकती। अपनी तरफ से अच्छे लोगों का दल नहीं लेके जा रहे, या मतलब जानकार लोगों का दल नहीं लेके जा रहे। ये सर्वदलीय दल है, ये सर्वदलीय एक ग्रुप है। और अगर सर्वदलीय है तो फिर दलों को तय करना चाहिए कि उनकी तरफ से सबसे अच्छी बात कौन रखेगी। देखिए, बात तो कोई ये अगर कहना कि कोई आदमी अपने में बड़ा निपुण है, बहुत अच्छा है, ये बात इसलिए बहुत ज़रूरी नहीं है क्योंकि वहाँ आप अपने मन की बात नहीं करते। మన భారతదేశంలో కొన్ని స్టేట్ లీడర్లు ఏమి చెబుతుంటారు, ఈ పార్టీ లీడర్లు ఏమి చెబుతుంటారు, ఆ పార్టీ లీడర్లు ఏమి చెబుతుంటారు, మన భారతదేశము కోసము మన భారతదేశం వాళ్ళ కోసము ఎంత లీడర్లు ఏమి చెబుతుంటారు మీరు ఈ వీడియోలో చూడండి. उनका गुनाह क्या है, यह भी आपको स्पष्ट करना चाहिए। आपके सांसद हैं, आंतरिक लोकतंत्र में वो आपकी पार्टी के राष्ट्रीय नेतृत्व का चुनाव लड़े हैं। तो अगर कांग्रेस को ऐसे अपने ही सांसद पर संदेह होता है, यही कांग्रेस की राजनीतिक दुर्गति का कारण है। देखिए, समाजवादी पार्टी की सर्वदलीय बैठक में समाजवादी पार्टी ने सारे अधिकार सरकार को दिए थे जब तक जो है पाकिस्तान के खिलाफ कार्रवाई सेना कर रही में वो यूज ना कर सकें। और जहां तक कांग्रेस की बात है, कांग्रेस का ये कहना कि जो हमने नाम दिए, सरकार ने डेलीगेशन में वो नाम नहीं रखे, या डेलीगेशन अलग अलग जो हैं उनका प्रतिनिधित्व कर रहे हैं, उनके दूसरे नाम सरकार ने दे दिए। మన భారతదేశము క్రికెట్ ప్లేయరు రాహుల్ ద్రావిడ్ ఏమి చెబుతుంటారు, మంచి ప్లేయరు, ఒక మంచి ప్లేయరు, సిక్సర్ ప్లేయరు, ఫుల్ బౌలింగ్ ప్లేయరు, ఫీల్డింగ్ ప్లేయరు ఒక రాహుల్ ద్రావిడ్ గారు ఏమి చెబుతుంటారు ఈ క్రికెట్ గురించి మీరు ఈ వీడియోలో చూడవచ్చు. చూడండి. मीटिंग भी यही हुई थी, तब अपन फ्लो में थे कि भाई अब की बार अपन को अच्छा परफॉर्मेंस करना है और ओपनर्स अपने बच्चे अच्छा परफॉर्मेंस कर रहे हैं। या तो मिडिल ऑर्डर कमजोर हो रहा है और गेंदबाजी तो अपनी बिल्कुल ही नहीं चली, ना स्पिनर्स चले ना तेज गेंदबाज चले। तो उसके पीछे क्या है, आपकी रणनीति में ऐसी कहाँ चूक हुई है जिससे अपन बिल्कुल ही बाहर हो गए? देखिए, आपने सही कहा। जैसे अगर पूरा सीजन का अगर हम आंकड़े देखें तो शायद बॉलिंग में हम इतना खड़े उतर नहीं पाए, विकेट्स देने में भी नहीं और रन कंट्रोल में भी नहीं। हर मैच में अगर हम देखें, हमको शायद 10 मैच या 9 मैच हम चेज कर रहे हैं, तो हर मैच में 200, 210, 220 चेज करना पड़ रहा है हमको। फिर भी हमारे बल्लेबाज ओपनिंग स्पेशली में काफ़ी बहुत अच्छा स्टार्ट दे रहे हैं हमको, पर वो हम शायद ख़त्म नहीं कर पा रहे। तो अगले सीज़न के लिए हमें उस पर काम करना होगा। ज़रूर मानते हैं कि शायद बॉलिंग में थोड़ी फील्डिंग में भी कई कैचेस थोड़े चूक रहे हैं। तो छोटी छोटी एरिया है, ऐसे टूर्नामेंट है, कभी कभी दिखता है कि आपने सिर्फ 3 मैच जीते हैं, पर अगर हम देखें 5 मैच बहुत क्लोज हमारे हैं। అమెరికాలో ఒక సముద్రములో ఒక
పెద్ద నౌక, ఒక పెద్ద షిప్, ఒక పెద్దగా తయారు చేసి అది ఒక దానికి లైటింగ్లు అంతా మంచిగా దానికి ఇది చేసి రెడీ చేసి ఒక సముద్రములో పోతా ఉండేటప్పుడు ఒక పెద్ద బ్రిడ్జుకి అది ఆ బ్రిడ్జు కన్నా పైనగా పెద్దగా అది ఒక షిప్కి తయారు చేసి అది ఆ బ్రిడ్జుకి తగిలి ఎంతగా అది ఇరిగి కిందకి పడి అందులో ఉండే జనములకి ఎంత తొందర అయ్యిందంటే అందులో 2 మంది అక్కడే చనిపోయిండారు. కానీ చాలామందికి గాయాలు అయ్యిండాయి, 22 మందికి గాయాలు, ఇంకా చాలామందికి గాయాలు, కేకలు, అరుపులు, కాపాడండి అని. అప్పుడు అక్కడ ఏమి జరిగింది అంటే అక్కడ పెద్ద సిబ్బంది షిప్పుల్లో వచ్చి అక్కడ ఉండే జనాలకి ఎలాగా కాపాడుతూ ఉన్నారు, ఆ నౌకలోని ఇంకా ఆ వేరే షిప్పులోకి మార్చి అందులోని ఇంకా ఎందుకు ఎలా కాపాడుతూ ఉన్నారు, ఆ షిప్ ఎలా ఇరిగింది, ఎలా కిందకి పడింది, ఎందుకు ఆ బ్రిడ్జ్కి తగిలింది, ఆ షిప్ ఎలా ఉంది, ఆ నౌక ఎలా ఉంది, ఎలాగ ఇరిగి కింద పడింది, అందులో ఏమి పడి అక్కడ 2 మంది చనిపోయిండారు. ఈ వీడియోలో మీరు చూడవచ్చు, చూడండి. మీరు ఈ షిప్పుని, ఈ నౌకని మీరు చూసినారు, ఎలాగా ఇరిగి కింద పడింది, అందులో ఇంకా జనముల్ని, ప్రజలని, మనుషులని ఇంకొక షిప్పులో మారుస్తూ ఉండారు. ఆ షిప్పులో ఉండేది ప్రజలది తప్ప, లేకపోతే ఆ నౌక ఆ షిప్పుది తప్ప, లేకపోతే ఆ షిప్పు కానీ ఆ నౌకకి కానీ నడిపే వాళ్ళది తప్ప ఎవరిది తప్పు అయ్యింది. అందుకని అది ఇరిగి కింద పడి అందులో 2 మందిని ప్రాణాలు కోల్పోయింది, చాలామందికి గాయాలు అయ్యిందాయి. ఎవరిది తప్పు? ఆ నౌకది తప్ప, ఆ బ్రిడ్జుది తప్ప, లేకపోతే ఆ నౌక ఆ షిప్పుని నడిపే వాళ్ళు, తోలే వాళ్ళది ఎవరిది తప్పు అయ్యింది? మీరు ఈ వీడియోలో మీరు చూడవచ్చు, చూడండి. మీరు ఒక దృశ్యము చూడవచ్చు. అది ఏమి దృశ్యము అంటే ఒక కారుని స్టాండు వేసిండారు కింద చక్రముకి. కానీ ఆ కారు ఎక్కడ నిలబెట్టిండారు, ఆ కారు ఎందుకు నిలబెట్టిండారు, ఆ కారుని ఎందుకు ఈడుచుకొని పోతూ ఉండారు. కానీ మన ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డులో మనము ఎక్కడంటే అక్కడ వాహనములు నిలబెట్టేసి కానీ అక్కడ మనము మన సౌకర్యము చూసుకొని దుకాణములో కానీ అంగిళ్ళలో కానీ మనము వస్తువులు కొనుక్కొని ఉంటే అందరికీ తొందర అవుతుంది. అని మనము ఎక్కడంటే అక్కడ రోడ్డుల్లో కానీ, ఎక్కడంటే అక్కడ దుకాణములు, అంగిళ్ళు ముందర కానీ, షాపు ముందర కానీ మనము వాహనములు నిలబెట్టిండాము అంటే ఎక్కడంటే అక్కడ మనము అనుకోకుండా నిలబెట్టేస్తాము. వెనక నుంచి ఎవరు వస్తూ ఉండారు, ముందరనిక ఎవరు వస్తూ ఉండారు, వెనక నుంచి వచ్చే వాహనములకి తొందర అవుతుంది, ముందరనిక వచ్చే వాహనములకి తొందర అవుతుంది. ఒకటి హైవే ఉంటుంది, ఒకటి 1 వే ఉంటుంది, 2 వే ఉంటుంది. ఇలాంటి రోడ్డుల్లో మనం ఎక్కడంటే అక్కడ వాహనములు నిలబెట్టేసిండాము అంటే
చాలామందికి తొందర అవుతుంది. అందుకని గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి చూసి ఈ వాహనం వాళ్ళు ఎవరు, ఈ నడిపే ఈ కారు వాళ్ళు ఎవరు, ఈ గాడి వాళ్ళు ఎవరు, ఈ టూ వీలర్ ఉన్న వాళ్ళు ఎవరు, ఈ వాహనంలో నడిపే వాళ్ళు ఎవరు అని ఆ చక్రవర్తి కానీ స్టాండులు వేసి అక్కడికి ఉండే వాళ్ళకి పిలిచి వాళ్ళకి బుద్ధి చెప్పి పంపుతారు. ఇలాంటివి తప్పులు చెయ్యకూడదు, ఇలాంటి రోడ్లలో కానీ చాలామందికి తొందర అవుతుంది అని స్టాండ్లు వేసి వాళ్ళకి బుద్ధి చెప్పి పంపుతారు. కానీ మనము ఈ వీడియోలో మన భారతదేశం గురించి కానీ మన భారతదేశం వాళ్ళ గురించి కానీ చెప్పిండాము. కానీ ఒక అమెరికాలో ఒక సముద్రంలో ఒక నౌక గురించి అది ఎలా ఇరిగింది, ఎవరిది తప్పు అని ఈ వీడియోలో చెప్పిండాము. ఒక మన భారతదేశం క్రికెట్ ప్లేయరు రాహుల్ ద్రావిడ్ గురించి వాళ్ళ గురించి చెప్పిండాము. ఒక కారు గురించి, వాహనములు ఎలాగా నడుపుతుంటారు దాని గురించి చెప్పిండాము. ఈ వీడియోలో ఇంకా మరికొన్ని చెప్పిండాము. కానీ మరి ఈ వీడియోలో ఇంతే. మరికొన్ని వీడియోల కోసము మీరు వీడియో పక్కలో సబ్స్క్రైబ్ వస్తుంది, దానికి ప్రెస్ చేసిండారు అంటే బెల్లు వస్తుంది, బెల్లుకి ప్రెస్ చేసిండారు అంటే ఆల్ వస్తుంది, ఆల్కి ప్రెస్ చేసిండారంటే మరికొన్ని వీడియోలు మీకు వస్తాయి, మీరు ఎప్పుడన్నా చూడవచ్చు. ఈ వీడియోలో అంతే. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. చాంద భాషా, ఛోటా న్యూస్, ఛోటా వీడియో ఛానల్.